ఈరోజు మనం వేడి నీళ్ళు, అందరూ వచ్చిన వాళ్ళు పేషెంట్లు వస్తూ ఉంటారు. చాలామంది ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగుతున్నాం అని చెప్తున్నారు. వేడి నీళ్ళు అనేది శరీర తత్వాన్ని బట్టి తాగాలండి, అందరూ తాగేయకూడదు. సన్నగా ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు తాగారనుకోండి ఇంకా సన్నబడిపోతారు. అంచేత ఏంటంటే ఈ వేడి నీళ్ళు తాగేది లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎలర్జీలు ఉన్నవాళ్ళు, కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు అంతకంటే తక్కువ, అంటే రూమ్ టెంపరేచర్ మీద కొంచెం ఎక్కువ ఉండేలాగా అటువంటి వాటర్ తాగారనుకోండి మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంతవరకు ఉపశమనం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే కడుపులో పైత్యం బాగా విపరీతంగా పెరిగిపోయి ఒళ్ళంతా దద్దులు వచ్చి దురదలుండి పైత్యం వల్ల ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటేనండి, ఇదే వేడి నీరులో ఒక చెంచా నెయ్యి, మంచి ఆవు నెయ్యి కానీ మంచి నెయ్యి ఏదో ఒకటి కల్తీ లేని నెయ్యి వేసుకుని చక్కగా తిరగబోసుకుని తాగారనుకోండి మీకు మలబద్ధక చికిత్స న్యాచురల్గా జరిగిపోతుంది. ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవదో, విపరీతమైన పైత్యం అయ్యి ఒళ్ళు దురదలు, మొహం తిరగటం, కళ్ళు తిరగటం ఇలాంటివి ఉన్నాయో వాళ్ళకు కూడా చక్కగా పనిచేస్తుందండి ఈ వేడి నీటిలో నెయ్యి కలుపుకొని తీసుకోవడం అనేది. అదేవిధంగా ఈ వేడి నీళ్ళు తాగటం వల్ల ఫ్యాట్ కూడా కొంత కరుగుతుందండి. ఎవరైతే ఎక్కువ ఫ్యాట్ తోటి ఉంటారో వాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళలో, అంటే గోరువెచ్చని నీళ్ళు కాకుండా ఎక్కువ వేడి ఉండాలి. ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళల్లో మీరు ఒక 200 ml ఒక 25 ml తేనె తీసుకోండి. తీసుకుని బాగా తిరగబోసి చల్లారక ముందరే తాగాలి. అది అలా కనుక ఉదయం పరగడుపున తీసుకోవాలి. అది ఆ విధంగా కనుక మీరు తీసుకుంటే వెయిట్ అనేది తగ్గుతారండి. పొట్ట కూడా శుద్ధి అవుతుంది అనమాట. లోపల ఉన్న ఏవైతే మనకి ఈ జిగురు పదార్థాలు కానీ, ఫ్యాట్ కానీ, ఇలాంటి ఇంటెస్టైన్స్లో ఉన్నాయి, ఈ తేనె అనేది ఏం చేస్తుందంటే మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాటిని కరిగించడం మొదలు పెడుతుంది. వేడి నీళ్ళలో తీసుకోవడం వల్ల ఇంకా మంచి గుణాలు దాంట్లో వస్తాయి అన్నమాట. అదేవిధంగా వేడి నీళ్ళు తాగేవాళ్ళు ఒకేసారి చెరువు నీళ్ళు, లేకపోతే నదిలో ప్రవహించే నీళ్ళు కానీ, చల్లగా ఉన్న నీళ్ళు, బయట ప్రదేశాల్లో ఉన్న ఎక్కడికైనా వెళ్ళాం మనం, అక్కడ మంచి చెరువులు ఉన్నాయి, సెలయేళ్ళు ఉన్నాయి, లేకపోతే నదిలో మంచి ప్యూర్ వాటర్ వెళ్తుంది, సడన్గా అందులోకి మారకూడదండి. ఇది తాగుతానే స్లోగా స్టెప్ బై స్టెప్ వేడి నీరు తగ్గించుకుంటా ఆ నీటికి అలవాటు పడతా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటేనండి, కంటిన్యూగా తాగేది సడన్గా ఆపేసి నీళ్లు తాగారనుకోండి మీ శరీర తత్వానికి అనేక చెడులు జరుగుతాయన్నమాట. చెడు ప్రభావం అనేది మీ శరీరం మీద ఉంటుంది. అందుకు ఈ సన్నగా ఉన్న వాళ్ళు కానీ కొంతమంది వేడి నీళ్ళు తాగితే మంచిది, వేడి నీళ్ళు తాగితే మంచిది అని చాలామంది తాగేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఫ్యాట్ పెరగకుండా ఉంటుందంట. ఫ్యాట్ పెరగకుండా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పిన మీ ఏ చిట్కా అయితే తేనె కలిపి వేడి నీళ్ళు తాగడం అనేది ఉందో అది వాడుకోండి. తప్పనిసరిగా మీకు ఫ్యాట్ కరుగుతుంది. ప్లస్ అనేక రకాల మంచి గుణాలు తేనెలో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫ్యాట్ కరిగించడమే కాదండి, మీ రక్తశుద్ధి అవుతుంది, మీ శరీరానికి అనేక రకాలైన మినరల్స్ కూడా అందుతాయి అన్నమాట. ఈ తేనెలో ఉండేది సుక్రోజు, ఫ్రక్టోజు ఎక్కువ ఉంటాయండి, గ్లూకోజ్ అనేది తక్కువ ఉంది. అవి కూడా ఫ్రూట్ దీనికి వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే పువ్వుల నుంచి హనీ తెస్తుంది కాబట్టి. ఇలా తాగేవాళ్ళు కొద్దిగా అందులో నిమ్మకాయ కూడా పించుకుంటే బెటర్ అండి. ఒక ఫ్యూ డ్రాప్స్, 5 కానీ 10 కానీ. ఎందుకు అంటే హనీలో ఉండే మినరల్స్, ఐరన్ కానీ మిగిలినవి కానీ బాడీకి బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ నిమ్మరసం అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. తేనెటీగలు అనేక ఫ్లవర్స్ నుంచి హనీ పట్టుకొస్తూ ఉంటాయి. ఈ హనీకి విరుగుడు నిమ్మరసం. మనం తేనె కలుపుకుని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒకవేళ అందులో కొన్ని విషపు చెట్ల నుంచి తేనె వచ్చింది, దానివల్ల కొంతమందికి స్కిన్ అలర్జీస్ అయ్యి వస్తూ ఉంటాయండి. విపరీతంగా దురద రావడం, గొంతుకు ఆరిపోయినట్టు అవడం, గొంతుకు పట్టుకున్నట్టు అవడం ఇలా అవుతుందన్నమాట. ఎవరైనా పొరపాటున తేనె తిన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనపడితే వెంటనే నిమ్మకాయ నాకండి, లేకపోతే నిమ్మకాయ రసం తీసుకోండి. తీసుకుంటే వెంటనే ఆ సైడ్ ఎఫెక్ట్లన్నీ పోతాయండి. అందుకు తేనెలో ఉన్న విషయాలను కూడా తీసేసి తేనె 100% శరీరానికి పనిచేయాలి, మనం తాగిన పర్పస్ సర్వ్ అవ్వాలి
అంటే తాగిన దానికి ఫలితం రావాలి అంటే తప్పనిసరిగా నిమ్మరసం అనేది కలపాలండి తేనెలో. తేనెకి విరుగుడు నిమ్మరసం అన్నమాట. అందుచేత తేనె మనం నీళ్ళలో కలుపుకొని డైలీ తాగితే చాలా మంచిదని కొంతమంది చాలా అతిగా వాడుతూ ఉంటారు. ఈవెన్ టిఫిన్లు కూడా తేనెలో తినే వాళ్ళని చూశాను నేను. అలాగే నెలకి ఒక 5-10 కేజీలు వాడే వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు ఏమవుతుందంటే అతివేడి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. తలపోట్లు వస్తాయి, లేకపోతే కీళ్ళ నొప్పులు రావచ్చు. సరైన తేనె కాకపోతే దాని ఇబ్బందులు ఉంటాయి. అందుకేంటంటే వేడి నీళ్ళు తాగేవాళ్ళు ఎవరైనా సరే ఈ తేనె కలుపుకొని తాగడం వల్ల ఫ్యాట్ తగ్గాలని ఉద్దేశం ఉండి తాగేవాళ్ళు గోరువెచ్చని నీళ్ళు కాకుండా కొంచెం ఎక్కువ వేడి నీళ్ళే తేనె కలుపుకొని తాగితే అనేక రకాలైన ఫలితాలు ఉంటాయండి. లంగ్స్ శుద్ధి అవుతాయి, పొట్ట శుద్ధి అవుతుంది. ఈ శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ కనబడుతుంది అన్నమాట. అలాగే పొట్ట పూర్తిగా క్లీన్ అవ్వాలి. ఉదయం లేవడంతో సాఫీగా మోషన్ అయ్యి ఈ మలబద్ధకం అనేది తగ్గాలనుకున్న వాళ్ళు అందులో నెయ్యి కలుపుకొని తీసుకోండి. నెయ్యి కలుపుకొని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రేగులు వాటికి ఒక లూబ్రికేషన్ వస్తుందన్నమాట. ఆవు నెయ్యి అనుకోండి ఎట్టి పరిస్థితిలో కొంచెం కూడా ఫ్యాట్ పెరగరు, మీరు వెయిట్ పెరగరు. గేదె నెయ్యికి అయితే కొంచెం వెయిట్ పెరగచ్చు. అందుకు సన్నటి వాళ్ళు గేదె నెయ్యితోటి తీసుకోవడం వేడి నీళ్ళు, ఫ్యాట్ కరగాలనుకున్న వాళ్ళు ఆవు నెయ్యి వాడుకుంటే మంచిదండి. ఈ విధంగా మీరు వేడి నీళ్ళు తాగటం కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని నేను తాగాలా వద్దా, తాగితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటే అనవసరంగా అంటే బాగా సన్నటి వాళ్ళు వేడి నీళ్ళు తాగడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఇంకా ఒళ్ళు అనేది రాదు, కండలు పెరగవు అనమాట, వెయిట్ పెరగదు. అందుకు బాగా సన్నగా బక్కగా ఉన్నవాళ్ళు అలాగే అతివేడి శరీరులు కూడా మీరు ఈ వేడి నీళ్ళలో తేనె కలుపుకుని తాగితే మీకు తలపోటు కానీ ఒళ్ళంతా వేడి మంటలు కానీ కాళ్ళు మంటలు చేతుల మంటలు ఇలాంటి లక్షణాలు కనపడిన వెంటనే ఆపేయండి, తాగొద్దు. తక్కువ డోస్ కూడా తక్కువ తీసుకోండి. అందుకు ఎవరు ఏది చెప్పినా మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని మీకు అది పడుతుందా లేదా, తాగొచ్చా లేదా ఆలోచించుకుని ఏదైనా ఫాలో అవ్వండి. ఓకేనండి, నమస్కారం.